బాబాయ్ బాబాయ్ అని పిలుస్తాను. ఇలాంటి హిట్స్ ఈయనతో 14 చేశాను. అందులో ఎప్పుడు అందాలలో అహో మహోదయం అంతే గుర్తుకొస్తూ ఉంటుంది. గుర్తుకొచ్చి వాళ్ళిద్దరూ ఆ పైనుంచి అమ్మాయి రావటం, ఈయన గైడ్గా రావటం. అందులో పర్టికులర్గా హైలైట్ ఇళయరాజా గారి హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది ఏంటంటే, ఒక దండకం లాంటిది జై చిరంజీవి అని ఒక పాటలాగా చేసి అందులో, ఎందుకంటే హీరో అనేవాడు గబుక్కున వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఒక పాటలో పిల్లలు పాడుతూ ఉంటా ఆంజనేయ స్వామి జై చిరంజీవి అని, మనిషి పేరు కూడా చిరంజీవి కనుక, ఆంజనేయ స్వామి చిరంజీవి కనుక జై చిరంజీవి పాడుతూ ఉంటాం. ఎట్రకట్లో మంచు కొండల్లో స్కేట్ అవటం, గిట్ అవటం, స్కీయింగ్ చేయటం అంత తేలిగ్గా మొక్క దొరికేసిన, పైగా అట్నుంచి ఆవిడ రాబోతుంది. సో అంతమంది రావటం చూపించాం. ఫస్ట్ టైం కలవటం, అక్కడ కలవటానికి ఇంత శ్రమ పడితే వాళ్ళ కోసం ఒక దేవకరిని కలవటం అనేది మ్యూజిక్ కానీ ఒకళ్ళనొకళ్ళు చూసుకోకుండా టోటల్గా జరగదు. మొత్తం ఒకే చోట ఉంటాం, బట్ హైడ్ అండ్ సీక్ లాగా ఉంటుంది. ఎవరు ఒకళ్ళొకరు కలుసుకొని చూసుకోరు, కానీ ఆ పాటలో ఇద్దరి మధ్య ఒక లవ్ స్టోరీలా తీశారు. అలాగే ఇందులో వర్క్ చేసినటువంటి గ్రేట్ టెక్నీషియన్స్ లైక్ ఇళయరాజా గారు, రాజు సుందరం గారు, విన్సెంట్ గారు, వాళ్ళ గురించి. ప్రకాష్ గారు, విన్సెంట్ గారు, యా 8th ఫ్లోర్ బిగ్గెస్ట్ ఫ్లోర్ ఏషియాలో వానే స్టూడియోలో. న్యాయంగా అయితే కాశ్మీరో ఎక్కడికో వెళ్ళి తీయాలి, అవసరం లేదు. విల్ క్రియేట్ అంటే సబ్జెక్ట్ అయిన తర్వాత విన్సెంట్ గారు ఎక్కడున్న మహానుభావుడు, ఒక్క గ్రాఫిక్ షాట్ లేదమ్మా. 8th ఫ్లోర్ సరే, మెగా ప్రొడ్యూసర్, మెగా హీరో, అప్పటికి మెగా సూపర్ ఫస్ట్ గా సుప్రీమా దత్కార్ ప్రొడక్షన్ అంటే 8th ఫ్లోర్ ఫుల్గా మంచు కొండలాగా చేసేస్తామని చలంగారు కదా ఆర్ట్ చేస్తే, ఈయన ఒక్కో షాట్కి విన్సెంట్ గారు షాట్ చెప్పిన తర్వాత ఆయన పని ఏదో ఆ పాలిథిన్ పేపర్ తీసుకుని కెమెరా ముందు పాలిథిన్ పేపర్ అలా పెట్టి, అదే చిన్న మంచు గుహలాగా ఆ పక్కన చిన్న వ్యాజలను తీసుకుని లెన్స్కి ఎడ్జెస్లో గ్లో రావడం కోసం వ్యాజలిన్ పూసి చేసేవాడు. అది నేకెడ్ అయితే చూస్తే ఏంటది ఆయన ఇలా చేసుకుంటున్నారని, బట్ కెమెరాలో చూస్తే అప్పుడు ఇంకోటి లేవుగా, మన మానిటర్స్ లేవు. వాళ్ళు చూస్తుంటే ఇది ఒక అద్భుతమైన మంచు గుహలో నుంచి కెమెరా పెట్టి ముందుకు ట్రావెల్ అవుతున్న ఫీలింగ్ ఇచ్చేవాడు. అత్యద్భుతం అట్లా. అండ్ అన్నిటికీ మించి శ్రీదేవి టోటల్గా ఇంకా ఇక్కడ ఉండటం లేదు, వాళ్ళ నాన్నగారు పిలిచారు కాబట్టి లిబరలైజ్ అయ్యి వెళ్ళిపోతుంది పైకి. అది మేము పెట్టిన హట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయ్యి అందులోంచి ఆ అమ్మాయి పైకి వెళ్ళిపోవడం చూస్తుంటే, ఈ రోజుల్లో ఆ షాట్ తీయాలి అంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో నాకు తెలియదు, కానీ దానికి ఆయన నో టైం, మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ లోపలికి తీశారు. ఇప్పటికీ ఆ షాట్ అత్యద్భుతమైన షాట్. రేపు 9వ తారీఖు అందరూ చూస్తారు ఇది. అలాంటి కొన్ని విజువల్ వండర్స్, గ్రాఫిక్ లేకుండా చేసినటువంటి ఎన్నో షాట్స్ ఉన్నాయి. సూపర్ సార్.